ఇంకా కోసిన మామిడిపండ్లు అయితే చల్లంగా ఒక గిడ్లు అయితే వేసేసి పాపడు అయితే పరిచేసినాం. ఇంక మనం ఏం తెచ్చుకోవాలని పరిస్థితులు అలాగే చేయాలి. బుడ్డబాబు చూడు మామిడిపండు ఎలా కాదు మనకు అందవయ్యి. మాకు ఇచ్చా ఇంకో హాయ్ చెప్పాపా. ఏం పేరా లక్ష్మి ఎవరో ఒక గోతం కోసున్నారు శ్రీరామ. ఒక గోతం కాయలు కోసి పెట్టినారు ఆడ. అయ్యో ఎవరో కాదు నాయన, చూడు ఆడ బాగా చూడా. ఊరే 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 ఎంత పని చేయడరా, గోతం కోసి పెట్టినాడ్రా శ్రీరాము. యాందరు ఇన్నున్నాయా అయినా ఫ్రీగానే తనకి చూడండి. బైకులు కూడా వేసుకొని చేస్తున్నారు. చూడండి ఎన్ని బైకులు, 1 2 3 ఎన్ని గోతాలు రా ఊరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో కొత్త వీడియో అయితే చెప్తున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే ఒక మామిడి తోటలోకి అయితే వచ్చాము. ఇప్పుడు ఏంటంటే మామిడికాయల సీజన్ కదా, మామిడికాయలు అయితే కోసి లోడ్లకి అయితే ఎత్తేసారు. ఇంకేంటంటే మామిడి తోటలు అక్కడక్కడ ఉంటాయి కదా పుండ్లు, ఆ పుండ్ల కోసం అయితే తోటని అయితే వదిలేశారు. ఇంకా ఆ పుండ్లు కోసుకున్నామనేసి నేను వీడు ఇంకా మా బ్యాచ్ అయితే ఆడేళ్ళుంది. మనకి ఎన్ని పుండ్లు చెప్తే మొత్తం అయితే ఎతికి కోసుకొని ఇంటికి అయితే వెళ్దాం. ఇప్పుడు తోట అయితే మీకు చూపిస్తాను. మనకి తోట మొత్తం ఎంత ఉంటుంది? 50 ఎకరాలు. 50 ఎకరాల్లో మనకి ఎన్ని పనులు చిక్కితే అన్ని పనులు కోసుకుని ఈరోజు ఇంటికి ఎత్తుకొని వెళ్ళచ్చు. ఫ్రీ మొత్తం మొత్తం ఫ్రీ. మన వాళ్ళు కూడా చూపిస్తాను. ఇప్పుడు మన వాళ్ళు ఎన్ని కోసినారు ఆల్రెడీ పొద్దున్నే వచ్చి వాళ్ళు ఇల్లు ఉన్నారు, మాకు ఇప్పుడు ఫోన్ చేసినారు రమ్మని చెప్పారు. అందుకని ఇప్పుడు వచ్చాం. చూద్దాం రండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి తోట మొత్తం అయితే చూడండి. తోట అయితే 6 దాకా అయితే ఉన్నది, చాలా పెద్దది ఇది. ఇప్పుడు మనం ఈ తోటలో ఈతికి కోద్దాం. మనకి ఎన్ని పనులు చెప్తే చూద్దాం రండి. నాకైతే ఆడ ఒకరు కనబడుతున్నారు శ్రీరామ. ఈ పక్క ఇదిగో ఈ పక్క ఒక ఇద్దరు ఉన్నారు చూడు. కింద చూడు, కింద కూర్చొని చూడు. ఎవరు ఆడ కనబడుతున్నారు మొత్తం మొత్తం కనబడతారు. ఇప్పుడు పోదాం. చెట్టు మనం ఒక మామిడిపండు అయితే కోసుకొని బాగాలి. చెట్టు మొత్తం బాగా పరిశీలించాలి ముందు. ఏడ దొంగ ఉంటాయో ఏడుండయో. కోసే వాళ్ళు కొంతమంది ఇంట్రెస్ట్గా కోసేస్తారు, కొంతమంది వదిలేస్తారు. కానీ అవి మిస్ అయిన. నాకైతే మంచి టేస్ట్ ఇప్పుడు కనబడింది. ఎక్కడ? అది కానీ బంగినపల్లి కానీ కాదు, హిమా పసంద్. చూడు ఈ చెట్లునే ఉన్నాయి. ఒకటి కాదు, ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. నీకు ఎంతసేపు ఎదకుతున్నావా? ఇదిగోరా, ఇది చిన్నది 1 2 ఇగో 2 ఉన్నాయి. పెద్దది ఇంకొక పెద్దది ఉన్నది. ఇదే చెట్టు. 3 ఉన్నాయి ఈ చెట్లుకే. స్టార్టింగ్లో ఇన్ని చిక్కాయి మనకే. ఇప్పుడు ఆ 2 నెట్ కొయ్యాలా? కర్ర ఏదైనా తెచ్చుకుంటే బాధీచ్చు. చెట్టుకి వేస్తున్నా డైరెక్టా. సరేలే, చెట్టుకి నీకు ఇంకో కాయ పెద్దది చూపిస్తా. ఇప్పుడు అది పెద్దదేం కాదు, అది కానీ చిన్నదేనే. చిన్నవన్నీ వదిలేసినట్టుకున్నారు మొత్తం. ఇదిగో ఏడొకటి, ఇదిగో పెద్దది, ఇదిగో పెద్ద ఏమా పసందరి. ఇదిగో ఇదిగో నేను చెప్పలా. ఇదిగో ఇంకా మనోడైతే చెట్టుకి వేస్తున్నాడు. వీరా పెద్ద కాయ కొయ్యి, మనకు పెద్ద చాలు. మనం చేసేది ఎప్పుడు అదొక్క తప్పే. ఏం తెచ్చుకోకుండా నైస్గా వచ్చేస్తాము. జాగ్రత్త సన్నకొమ్మ, నీకేం కాదులే. క్యాచ్ ఇట్. నాకంది పోద్దా, నాకంది పోద్దా. బా ఇబ్బలే ఉంటాయి ఈ పండ్ల. ఇదిగో ఈ పండు అనుకో, ఒక్కసారి తిన్నారంటే వదలరు, అంతే టేస్ట్గా ఉంటాయి. క్యాచ్ ఇట్. చూడండి, మంచి హిమాపసంద కాయ. ఇయారు కూటేసుంటా, నీకంటే ముందు ఎక్కేసుంటా పండు. కానీ ఏంటి ఇక్కడ చూడండి ఎన్ని పండ్లు, ఎన్ని నాటుకాయలు కదా, నాటు పండ్లు. మీరు బాగున్నాయా? ఊరు బాగున్నా శ్రీరామ్. ఇదా ఏ శ్రీరాము, నాటు పండ్లు బాగున్నాయి రాడా. 1 2 3 మనకు స్టార్టింగ్లో ఎన్ని చిక్కినాయంటే 4 4
5 ప్రైజ్కే నాక 5 ఇవన్నీ పోయి ఉన్నాయి. ఆ 2 కోస్తాను, నేను కోస్తాను అటు ఒకట జోడు ఏడ ఎన్ని వేసాను నేను. మొత్తం పండ్లే. అబ్బా మామిడి పండులో చాలా రకాల పేర్లతో ఉన్నాయి, కానీ నాకు తెలిసింది ఒకటే ఏమాపాసంద, బంగిల పండు, ఇంకోటి ఏంది నాటుకాయలు, అంటు మామిడికాయలు, ఇంకా ఉన్నాయి చాలా పేర్లు. నీలంకాయలు అవి ఇంత ఉంటాయి, బుడ్డవి. అవి కూడా టేస్ట్ ముడుకు కతక్కన బల ఉంటాయి, తిన్నారంటే ఫిదా అయిపోతారు. ఇప్పుడు ఇవన్నీ ఎట్ట ఒక దగ్గర దాచి పెట్టేద్దాం, ఎవరు తెలియకుండా. ఓరి తెలకూడదు, అది ఆ గిడ్లో పెట్టేద్దాం, ఎరట్ని వచ్చేటప్పుడు వేసుకుంటాం. మనం పండ్లు పక్క ఏరుకొని పోదాం. అంటే వాళ్ళు తెలిసిందనుకో వాళ్ళు ఆల్రెడీ ఎత్తేస్తుంటారు, ఎత్తేసి దోశ పెట్టేస్తుంటారు. ఆడబెట్టి ఆ 2 కాయలు పోయినట్టు అశోక్ అయితే ఎగరతా ఉన్నాడు, ఒకడు పోయేసాడు. కాయతోనే కాయను కొట్టాలని చూస్తున్నాడు వీడు. అశోక్ నీ అంత తెలియని ఇప్పుడే చూస్తున్నాను నేను. కర్రెత్తుకున్నామంటే ఈజీగా పడిపోద్ది. ఈ పండు కోసం మేము చేసిన త్యాగం అయితే లేదు. ఒక్క పండేనా కష్టపడే వారు అన్ని పట్టిసిరు కొడుతుంది. దాచిపెట్టేసినాం కూడా. ఏడ పెట్టినాం సాక. ఇంకా కోసిన మామిడి పండ్లు అయితే చల్లంగా ఒక గిడ్లు అయితే వేసేసి పాపర్ అయితే పర్చేసినాం. ఇంక మనం ఏం తెచ్చుకోవాలని పరిస్థితులు అలాగే చేయాలి. అన్నీ మామిడిపండ్లకి ఇంకో మామిడిపండు టేస్ట్ రసాలు అంటారు కదా, ఇవి వచ్చేసి ఇది ఒక చెట్టు, ఇదే ఆ చెట్టు అంటారు. ఆ మామిడిపండు కూడా చక్కెర నోట్లో పోసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటాయి. బాగున్నది, నష్టపడిపోయింది పండు అంటే పురుగులు ఉంటాయి లోపల, కింద పడాలి జాతర కోసం. అది కాదు ఆడవటం చూడు, చెప్పి ఉన్నారు ఇదే ఇగోరాడా పైన, పైన కాయ అన్నీ కాయలే. అయితే మరి మనకు కావాల్సింది ఇయ్యే కదా. వసముట్టు చాలు, మంచి చిక్కతున్నాయి. ఇవన్నీ ఏం చేయాలి నాకు అయితే అర్థం కాదు. ఉరి ఏమా పసంది కాయ ముటికాడు బారేస్తున్నావురా, చూడరా. చెరుకు రసం హిమాపసందు జాయింట్. ఇంతకుముందు నేను మామిడి తోటలోకి అయితే వెళ్తే ఒక చెట్టుకి ఏం చేశారంటే బంగిల పండు చెట్టు, అది దానికి ఏమాపసండు అంటైతే కట్టేస్తున్నారు. అప్పుడు నేను చూస్తే దానికి బంగిల పండు కావాల్సింది, మళ్ళీ ఇంకో సైడ్ వచ్చేసి ఏమాపసండు అంటున్నారు. తర్వాత నేను చూసిన నేను చూడంగా నేనైతే షాక్ అయిపోయాను. ఫస్ట్ టైం ఆశ్చర్యపోయాను నేను. మనకి స్టార్టింగ్లోనే చాలా కాయలు చిక్కారా. ఇప్పుడు లోపల ఇంకా పద్దెన వచ్చిన వాళ్ళు గోతం కోసేస్తుంటారా. 2-3 అన్నీ ఉండవు, కానీ ఎతకాల కష్టపడితే చిక్కతాయి. ఎతికితే ముడుగు గ్యారెంటీ చిక్తాయి మనకు. దాచిపెట్టి చల్లంగా పెట్టి ఈ ప్లేస్ ఎవరికైనా చిక్కిందంటే మనం ఎతికినటువంటి మనం అట్లా లోపల పోయినట్టు ఎవడో ఎత్తుకుని వెళ్తారు. పెట్టేయి, లెట్స్ గో. ఇప్పుడు మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న మాకేం పనులు చెక్కలేదు అనేసి వాళ్ళ దగ్గర కూడా కొన్ని పనులు తీసేసుకున్నాం. అంతే ప్లానింగ్. అవ్వా చిన్న ప్లాన్ కదా. ఉన్నారు మన వాళ్ళు. మనం ఇట్ట బాదం వాళ్ళు ఇట్లా వాళ్ళు వెనక్కి వెళ్ళారంట, లాస్ట్లో ఎక్కువ ఉంటాయి అనేసి అట్లా వెళ్ళారంట. మనం స్టార్టింగ్లో ఎత్తుదాం. స్టార్టింగ్లో అదంతా భలే ప్రశాంతంగా ఉంటుంది ఒక రోజు. కానీ ఎక్కడ కానీ వచ్చామంటే ఇగో ఆడ ఒక పుండు పడి కాయ పడి ఉందిరా గోడ. అంటే చెట్లకి వదిలేసి మిస్ అయిపోయి రాలిపోతుంటా. పెద్దదిగా ఉందా నాట ఏంది ఇది అర్థం కాదు. పోయిందిరా చెరుకు రసం. కింద రాళ్ళు ఉండేటువంటి ఆల్మోస్ట్ మొత్తం పోయినట్టుగా రాలుతాయి. మన లక్కు ఏదో ఒకటి. మనం చెట్టు పైన చూడాలి, చెట్టు కింద కాదు. అంటే ఈ తోట అందుకుంటా ఉండేటి అయ్యా మనకి ఈరోజు. ఏం చేస్తారంటే
వాళ్ళకి సరిపోయినంత కాయలు కోసుకొని అమ్ముకునేస్తారు. సరిపోయినటువంటి కాదు, పెద్ద సైజులన్నీ కోసేస్తారు. సైజులన్నీ ఏమైనా చిన్న చిన్న పిందలు ఆ వంటలు అవి ఏం మన చేస్తారంటే తోటకి కాపలు అవుతారు కదా, వాళ్ళకైతే అవి కోసుకోమని చెప్తారు. ఎవరన్నా అదృష్టం బాగుండి మన వాళ్ళకి మన లాంటి వాళ్ళకి చెప్తే అవి మనం వచ్చి కోసుకునేది. ఈ విధంగా ఏ తోటలో వదలరు, అయిపోయిన వెంటనే వచ్చి కోసుకొని అని చెప్పరు. అంటే మన ఊరు అమ్మిడి ఉంది, మన ఊర్లో వాళ్ళు ఎవరైనా సరేలే ఉన్నట్టు ఏమైనా తింటారనేసి చెప్పడం అంతే. మామూలుగా అయితే తోటలో కడుగు పెట్టినారు ఎవరైనా అయితే. ఈ తోట మొత్తం వస్తా అంటే పెన్ను పుండ్లు కూడా మంచిగా అనుకోండి. అక్కడ కలుపుతా ఉంటే అవి ఒక్కోటి అన్ని పిల్లిపోడే. ఇక ఒకటి ఉన్నది ఇదైనా మంచిగా ఉండదు కదా చూస్తారండి. నాకైతే ఎవరు మంచిదేరా బా, మంచి పుండే. పుండు కాదు కాయ. కాయ ఇదే ఇదే కాయ ఇదే అంటే 2 రోజులకి పడిపోద్ది. పాదం చేతిలో పెట్టుకుని పోదా, అది కొద్దిగా ఆడవటం చూడు. ఉన్నాయి చాలా ఉన్నాయి, కాకపోతే కింద పడ్డం వల్ల డ్యామేజ్. బంగిన పల్లి ఉంది ఇదే. ఇది బంగిన పల్లి వాటం ఉందయ్యా. మనం చెట్టు ఎక్కాల్సిన అవసరం లే, అన్ని కింద ఉన్నాయి. చెట్టు పైన అసలు ఒకటి కానీ చెక్కలేదు. ఆడ అరస్తావు. మా వాళ్ళందరూ అరుస్తున్నారు. వస్తున్నాం. ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. మనకి ఇంకేం చెక్కలేదా, బాగా పైన 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 ఆలోచించు. వీటికంటే డబుల్ పెద్ద చెట్లు ఉంటాయి, మీరు ఇవే అనుకుంటారేమో. ఈ మధ్య చెట్లు అయ్యి చిన్నవి ఈ మధ్య పెట్టుకున్నారు. ఆడదాకున్నది కొస్త దాకా గోతం పట్టేస్తున్నారు వాళ్ళు. గెడలు గోతాలు ఆటో కూడా వచ్చేసిందా. ఊరి చూడరు ఎంతలో గెలలు ఉండవు, ఎంతలో గోతం కూర్చున్నారా. పదమ్మా ఒలికడికే పదమ్మా. ఏమ్మా జిక్కింది 2 కాయలను. ఊరు మనకి ఏదో 4 కాయలు జిక్కితే వాళ్ళకన్నా ఎక్కువ జిక్కిపోయినాయి. ఫీల్ అయిపోయినారా జబ్బాప. ఈ 2 కాయలు కూడా చిక్కినా, ఈ 2 కాయలు ఎత్తుకొని పీనామంటే వాళ్ళకి ఏమన్నా ఏనారా అనుకుంటా. అయ్యే ఇచ్చేద్దాం, 2 ఇచ్చి వాళ్ళకి 4 పెరగదాం. అయ్యే జబ్బాప, అవి జబ్బాప. నేనేమనుకున్నానా, మనకే కానీ చిక్కినాయి ఎక్కువ పండ్లు అనేసి దాచిపెట్టింది. వాళ్ళు ఆడబోగా చూడు, వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయా. అరగోతం కోసేస్తున్నారా, అన్ని ఆడ చిక్కినారు వాళ్ళకా. ఇప్పుడు మనం వాళ్ళ కాడే వేసి ఏదో ఒకటి చెప్పేసి మనం కాయలు అయితే తీసేసుకున్నాం. కాయలు ఇచ్చేసి పెద్ద పెద్ద కాయలు మీకేద్దాం అక్కడ. వాళ్ళ దగ్గర గోతం కాయలు ఉన్నాయి. ఓయమ్మ ఏమని అట్టేన్నారు. 4 కాయలు ఏరాడు పెట్టాం, ఎందుకంటే అవి కూడా వాళ్ళు తెలకూడదు, తెలిస్తే వాళ్ళు ఏడేస్తారని. వాళ్ళు చూస్తే గోతం కాయలు పోయేస్తున్నారు. అది ఆడడం చూడు చిన్నది, అదేంది అదే ఇగురు మనకు కానీ చిక్కిందరు. గడవు తీరామో పెద్ద గడ. కాయలు పట్టుకున్నారా, ఏ పట్టుకున్నారా వాళ్ళకి ఇద్దాం బా, వచ్చేస్తున్నా అమ్మడికే. దగ్గరికి వచ్చాను మనం చూడండి. వీడియో అనగానే గోతం తీసుకుని ఎట్టాడుతున్నా చూడండి. అయినా కూడా ట్రై చేద్దాం. అక్క వాళ్ళు ఎవరు బుట్ట బాబు చూడ మారిపోండి ఎలా దాంట్లో మనకు అందవయ్యి. మాకు ఇచ్చా ఇంకో హాయ్ చెప్పాపా. ఏం పేరా ఇంకయా చూడండి, సగం గోతం కోసేసిందా. ఊరి ఇది చూడు పెద్దది, అది పక్కన పెట్టి మనవి పెద్దది ఉన్నది రేదా. ఏందది ఒకసారి ఎత్తుక పెద్ద బంగిల పండు ఊరి అంతది ఇదే చాలా పెద్ద బంగిన పుల్లే. గొర ఆడ ఒకటి ఉందరా పైన, దాన్ని ఎటకుయాలా. మాకు ఆ మామిడిపండు ఇచ్చి దాన్ని వదిలేసి వెళ్ళిపో. మా చెక్కల మాకు ఆ 3 పండ్లే చిక్కినాయి. కోసుకుంటా మాకేనా, ఒకటే లేదు లేదు ఇంకోటి 2 ఉన్నాయంటారు. ఏం మనకు కనవల్ల కనబడదు పాప. సరేలేక వాళ్ళు కోసుకుంటారంట కదా, మనం 3 పండ్లు ఎత్తుకొని పోదాం. మనం మనకు ఆ 3 దిక్కు. మేము ఏం తెచ్చుకోకపోతే ఊరికే షికారుకు వచ్చినాం. మాకేమో ఆ 3 చిక్కినాయి. ఇన్ని చిక్కుతాయని తెలిసింటే ఒక 4 గోతాలు ఎత్తుకొచ్చానువా ఎరచిరావా యాడా ఊరి
ఒరే మన వాళ్ళే అనుకుంటే మన వాళ్ళకి మించిపోయి ఉన్నారా. చాలా మంది ఇస్తున్నారు ఆ తోటలోకి. వాడు ఒక గోతం ఉన్నాయిరా. గోతం కాయలు ఎరిపెట్టినారు. మళ్ళీ ఇంకొక ఆయన ఒక గోతం కేరుతున్నాడు. ఒరే అసలు మనకేరా ఏమీ లేదే. మనకు ముందుగా తెలుసుంటే అందరికంటే సేకరతో బయలుదేరేస్తుంటావా. మన వాళ్ళు చెప్పినారు కానీ నేను నేను కానీ ఆడేముండవులే అనుకున్నాం. ముందు మన కిక్తేనే పిల్లతో అనే లెక్కలో వాళ్ళు ఏరుకొని తర్వాత పిలిచినారు. ఇప్పుడే అరిచినారు ఎట్టలేరు ఇలా. అవతల తోట అది అక్కడ ఉన్నారు. తోట కదా అవతల, ఇంకా అదే లాస్ట్. అయ్యో మంచి మంచి పండ్లు మిస్ అయిపోయినారా శ్రీరామ. ఫ్రీగా వచ్చే పండ్లు ఎన్ని పండ్లా. గాడి ఇంకో అక్క లాస్ట్లో ఉన్నారు బా. లాస్ట్లో ఉన్నారు. ఇక్కడ ఒక పెద్ద పండ్లు ఎడగానే ఉన్నాయిరా. వీటిని చూస్తుంటే కడుపు మండిపోతుంది శ్రీరామ. నాక ఎన్ని పండ్లు మిస్ అయిపోయినామనే. పోగేసి పెట్టుకున్నారా. పొయ్యి ఉండయా. పోగేసి పెట్టుకున్నారా. మంచి పండ్లు నువ్వా నేనా. డబ్బులు కంటే ముట్టుకొని కూర్చుండ్రు. ఎడ చెట్టు మీద ఎవరు ఉన్నారా దిగ. అమ్మ ఇంట్లో పని చెప్తే అసలు చీడు చూడండి ఏం చేస్తాడు. మామిడికాయలు ఇస్తారా. మేము వేరే మామిడికాయలు మీకే. మీ దాంతో 4 తీసుకుంటాం. బా మీ కాయలు ఇస్తారా. అదే 3 కాయలు ఇచ్చినాం. 3 కాయలు ఇచ్చినాం. నేను చెప్పలా. 3 కాయలు ఇచ్చేసి 4 కాయలు కూడా వేద్దాం. వేసి మనకేం లేదు. పుండు ఒకటి నేను తింటానా. అన్నోళ్ళు పుండ్లు కోసినారు. చాలా మంది ఉన్నారు శ్రీరామ్. దగ్గర దాకా ఒక 20-30 మంది ఉన్నారా తెలియకుండానే. మనమే లాస్ట్. పొల్లు అనుకుంటా మాడుకోండి ఎట్టుంది. నాకు ఇదే పుండేనా చూడు. పచ్చికాయ ఇదే. ఇవేం పట్టిన పుండు. సరే అయిపోయింది అంత వేసి ఎత్తుకో. గోతం ఎత్తుకో. ఫ్రెండ్స్ ఇదేమన్నా నాయమా. నేను వచ్చిన దానికి నాకు అంటించేసినారు గోతాన్ని. చలో గోత నన్ను ఎత్తుకోపోమన్నారు. అబ్బా ఈ చిన్న గురువులే ఫ్రెండ్స్. ఏసి ఎట్టి అయ్యే ఎత్తుకొని బాగాలేకపోతున్నాం. ఇంకా పొరపాటున ఎవరైనా మనిషి తరిగితేరా అప్పుడు పరిగెత్తేస్తాం. ఎత్తుకోంపా పట్టుకో. ఇదేమన్నా పనేనా. అవో నాకు బా చెప్పందరదే. ఒక్కో దిక్కునైతే వెళ్ళిపోండారు. నేను ఒక్కనే అయిపోండా సపరేట్. వీడైతే ఇప్పుడే వస్తానని చెప్పేసి దూరంగా పోయి చూడండి ఎడతేసినాడు కాయలు. ఏమైనా పండ్రు అనేది ఇది. వస్తానా అని చెప్పేసి పోయినాడు. మంచి పండ్లు 2 ఎత్తుకున్నా. ఒక నోట్లో పట్టినాడు. నేను ఎప్పుడు అడిగినాను ఒక పండు తింటారా. నాకు కానీ నేను కానీ తినాలనిపిస్తున్నానంటే నాకు ముటికీలా. అది ఆందా కర్మ నాకైతే అసలు కనబడాల. ఏడున్నాయి నాకేం కనబడట్లేదా. వాళ్ళు ఇవన్నీ ఎట్టకాయలు ఎట్టుకున్నారు. ఆ పండ్లు కానీ ఆడగాని దాచి పెట్టుకుంటా ఉండుంటా అయ్యే తినుంటా నేను. అవి సరేలే ఇంకా ఏడుంటాయి ఇలా అనుకొని వస్తే ఏడా చెరుకు రాస్తారా. ఈ పండుగని చెప్తే నాకు ఒకటి మంచిగా నాకు ఆడ ఉంది. దాన్ని నేనే తింటా. నీకన్నా ముందు వెళ్తారా ఎట్ట ఒకటే. వాళ్ళకి ఎట్ట ఇది కానీ చెరుకు రసం పిండి ఇది బాగుండదు. బాగానే ఉందా. మాడిపండు తినేంత లోపల ఇక్కడ మొత్తం తిరిగాదు. ఈ మాడిపండు ఎప్పుడైతే అయిపోద్దో అప్పుడు ఇంటికి వెళ్దామా. మనకేం చెక్కపోయినా నేను చెక్కలా. వాళ్ళు దాంతో వాట అయితే అద్దామా. నేను ఖచ్చితంగా అడగతా.
వచ్చినాము పిలిచినారు, మాకు ఒక 10 కాయలు కావాలా, మీరు గోవింద నాతో 10 కాయలు ఇస్తా ఈరా ఖచ్చితంగా అడగదు. టేస్ట్ మనకి బలం ఉంది ఫ్రెండ్స్. చెరుకు రసం పచ్చిదైనా కానీ బాగానే ఉంది. నేను పుణ్యతే తింటున్నా. చేతులు 2 పెద్ద కాయలు పెట్టుకున్నా. కడుక్కోకుండా తినేస్తున్నాం, కడుక్కోకుండా. అదొక ఈ మామూలు బెంగళూరు మార్పుల్లో ఆ 3 ఎక్కయ్యా పెద్దవి 5 చేసుకున్నా. అప్పుడు నీకు అర్థం లేదా? అట్లా ఎత్తుకుంటావా? ఎక్కడికి 5-6 బ్యాచ్లు దాకా వచ్చినారు. 5-6 బ్యాచ్లు వచ్చినారు. ఇంచుమించు ఒక 20 మంది దాకా వచ్చినారు. 20 మంది పైన వచ్చినారు కాయ కోసం. చూడండి, మూడాడికి వెళ్తా ఉన్నాడు. 7 ఒక గోతం కోసి పెట్టినారా? ఒక గోతం కాయలు కోసి పెట్టినారా? నువ్వు కోసుకుంటావయ్యా. అయ్యో ఎవరో కాదు నాయన, చూడు ఆడు బాగా చూడా. ఆయన ఈయన ఒరే 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 ఎంత లా పని చేయనరా, గోతం కోసి పెట్టినాడ్రా. ఒక్క మాట చెప్పినా మాక ఏమైనా పని ఇది, ఆడు చూసినావులే. ఏమో చిక్క వెతుకొచ్చేస్తున్నాడు డైరెక్ట్. పని బాలా పని బాగుంటే వచ్చి కాయలు ఎత్తు కోసుకున్నాడు. పిలవను పిలవలేదురా, ఇంక ఇబ్బందిలే. గోతం కాయలు మనకి జీరమా, దాంతో వాట దీంతో వాట, అన్నిట్లోనే వాట మనం వాట. ఏది రా చీర ఒకసారి ఎలాంటి కాయలు కోసినాడా? ఒరే మంచి మంచి కాయ, ఒరే నెంబర్ 1 బంగినపల్లిరా, మంచి క్వాలిటీ. బా ఎత్తావా 4 కాయలు ఎత్తే మంచివే. బా బా రే సిరమా. అవును మా చెప్పాలి కదా, మేము కానీ వచ్చి కోసుంటాం కదా. ఎంత దొంగలైపోండారు ఒక్కోరా, తోట వదిలినారా, ఒక 4 కాయలు వచ్చి కోసుకొని రా మీరు కానీ చెప్పుకుంటా. అబ్బా ఒరే చెరుకు రసాలు నెంబర్ 1 కాయరా, సరుకురా, ఏ గ్రేడ్ సరుకా. బా ఇంక నా సామానంగా ఎంత డబ్బులు పెట్టినా ఇలాంటి కాయ చెక్కదు కదరా శ్రీరామా. ఫోన్ కూడా చేయాల మాట్లాడబాక, మాట్లాడలేవు. 20 కేజీలు ఉంటాయి. 20 కేజీలు కాయ, అది కానీ చూడు ఎట్టముంటి కాయ కోసినాడు చూడు, చిన్నదిలా గిన్నదిలే. చెరుకు రసం అది నాకు కావాలదా, ఒక పండుగ తినాలి నేను దాన్ని. పండు ఉన్నదా? అంతా ఇంటికి వెళ్తున్నారండి శ్రీరామా. మన బాబాయ్ దగ్గర నుంచి 4 కాయలు వాట తీసుకుని వెళ్దాం మనంగానే. వెళ్దాం బా. ఈయన చూడండి చెక్కం గోతం 1 ఆరికి ఎత్తుకొని చెట్టు మీదకి ఎత్తి చూడండి కాయలు కోసుకుంటా ఉన్నాడు. ఒక్క మాట కూడా చెప్పాల ఫోన్ చేసి. నీకు ఎట్ట కనబడుతున్నాయి కాయలు, మాకు అసలు ఏం కనబడలేదా? మేము ఫస్ట్ కాయ ఆడుంది, ఒకే ఒక చెట్టుకి 4 కాయలు కనబడే లోపల అబ్బా మాకేరా దండి జిక్కినే కాయలు అనుకున్నాము. ఎడ తీరా చూసి ఒక్కొరు గోతాలు కోసి పెట్టున్నారు. ఏరా శ్రీరామా చూడు చూడు మంచి కాయ కోస్తారు చూడు, నెంబర్ 1 క్వాలిటీ. ఏడికి ఎక్కువ ఈ కమ్మ పెట్టుకో. సరేగా నా గోతాల నుంచి చెరుకు రసం ఒకటి ఎత్తుకురాబు, నాకు కావాలా తినేదానికి. ఏం కదా ఒకటి ఎత్తుకో, పండే మక్కేసుకొని తింటా, రేపైనా తింటా. ఎత్తుకో ఎత్తుకురా శ్రీరాము. యాందరు నిన్నున్నాయా అయినా స్వామి ఈ ఫ్రీగానే తనకి చూడండి బైకులు కూడా వేసుకొని చేస్తున్నారు. చూడండి ఎన్ని బైకులు, 1 2 3 ఎన్ని గోతాలు రా ఊరి ఎక్కడ చూడ 2 ఉన్నాయా. యాందరి ఇదా వచ్చి సరుకు. బా అబ్బా అబ్బా బా, మనం ఆ 3 కాయలు 2 కాయలు ఎత్తుకొని తిరుగులాడుకోవాలి. అబ్బా తోట మొత్తం మీద ఒక్కొరు గోతాలు ఏరుకొని తిరుగులాడుతుంటే చాలే బా. ఎట్లా ఎట్లా సకంగా సగం బారా. వాళ్ళు ఆడున్నారంట లయా వాళ్ళు ఆడ. ఒరి నేను ఆడ చూసాను రా. ఫైనల్లీ 3 కాయలు కోసుకొని ఇంటికి ఎత్తుకొని పోతున్నాను నేను శ్రీరామ్. ఒక్కరు గోతాలు కోసుకొని ఎత్తుకొని పోతుంటే 3 కాయలు చేత పట్టి పోతున్నా శ్రీరామ్. వసు ఒకటి దగ్గర దాకా మనకి 20 గోతాల దగ్గర పడ్డాయి శ్రీరామ్ తెలియకుండానే. మన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం మళ్ళా. మన వాళ్ళు కూడా ఏం తక్కువ కదా, మనమే గోతాలు కోసేస్తున్నారు. ఈ సగం గాతం కాయలు ఈ సగం గాతం కాయలు చూడండి ఎన్ని కోస్తున్నారు. ఆల్రెడీ ఒక గోతం ఎత్తుకుని వెళ్ళున్నారు. ఎత్తుకుని వెళ్ళినారు.
వీళ్ళకి ఎట్ట కనిపించినాయి ఇన్ని కాయలు మా ముట్టుకు ఒక్క కాయ కూడా కనపల్లా బంగిల పండు బా బంగిల పండు. వచ్చేసింది ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోదామా మాకే వాట ఆస్తి బాగుల్లో మాకు కూడా సగం వస్తుంది ఇప్పుడు ఎత్తి బయట చూస్తే కాదు మొత్తం కోత ఉంది అంటే బయట వేయించేది మళ్ళీ నాకాడ వేయించదా అంతే కానీ కానీ ఒకే ఒక్క పండు తింటున్నా నాటు పండు. ఫ్రెండ్స్ మనం తోట మొత్తం ఎతికి కాయలు అయితే మన వాళ్ళు అందరూ అయితే కోసుకుని ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోయారు అక్కడ ఇక్కడి నుంచి మోసుకోవాలాగే మన వాళ్ళ కాడ ఇచ్చేసాం ఆ ఇంటికి పోయినాకే తీసుకున్నాం ఇందాక మనం స్టార్టింగ్లో కోసాం కదా ఈ కాయలు వారికి అయితే మేమైతే ఎత్తుకెళ్తున్నాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్